తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, హోరాహోరీగా అటు బీజేపీ అభ్యర్థులు అలాగే ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. తదుపరి పోలింగ్ అట్లాగే కౌంటింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయటువంటి అంశం మీద మనతో మాట్లాడేందుకు సీఈఓ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఒకటి, తర్వాత టీచర్స్ 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేనేజింగ్ పర్సనల్, బ్యాలెట్ బాక్సెస్ అన్ని విధాల వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము అన్నీ పూర్తయింది. ఎల్లుండి జరగబోయే పోల్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యి 4 o'clock ఎండ్ అవుతుంది. సో గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే దగ్గర 3,55,000 గ్రాడ్యుయేట్స్ దీంట్లో ఓటర్స్గా ఉన్నారు. టీచర్స్ తీసుకుంటే ఒక టీచర్స్ కాన్స్టిట్యున్సీలో 27,000 మంది, ఇంకో దాంట్లో 25,000 మంది ఓటర్స్ ఉన్నారు. దీనికి బరిలో ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటే గ్రాడ్యుయేట్స్కి 56 మంది, ఇంకో టీచర్స్ ఒక దాంట్లో 15, ఇంకో దాంట్లో 19 మంది పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి ఓటింగ్ తీసుకుంటే బ్యాలెట్ బాక్సెస్ వాడడం జరుగుతుంది. బ్యాలెట్ బాక్సెస్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాము లార్జ్ సైజ్, స్మాల్ సైజ్ అండ్ జంబో సైజ్ అని ఉంటుంది. జంబో సైజ్ బ్యాలెట్ బాక్సెస్ ఎందుకోసం పెట్టామంటే అది పెద్ద బ్యాలెట్ పేపర్, ఈ విధంగా పెద్ద బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు వాటికి సక్రమం వేయడం కోసం పెద్ద జంబో బాక్సెస్ పెట్టాము. తర్వాత మీడియం సైజ్ ఉండే వాటిని అది స్మాల్ బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. వైట్ బ్యాలెట్ పేపర్ గ్రాడ్యుయేట్స్కి, ఈ పింక్ కలర్ ఉన్నది టీచర్స్కి పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని విధాలా పూర్తి చేశాం. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కొంత నాన్ వ్యాలిడ్ ఓట్స్ ఎక్కువగా పడుతున్నాయి అన్నటువంటి విమర్శ ఉంది. అసలు ఎట్లా ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలి, ఎందుకు అట్లాంటి విమర్శ వస్తుంది? ఇప్పుడు దిస్ ఎమ్మెల్సీ ఓటింగ్ తీసుకుంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటే వాళ్ళు 1, 2, 3, 4 ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రిఫరెన్సెస్ అనేది 1, 2, 3 నెంబర్స్ రాయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అని. అది రోమన్ లెటర్స్లో కూడా రాయొచ్చు, 1, 2, 3, 4 అని. కొంతమంది ఎక్కువగా టిక్ చేయడం జరుగుతుంటుంది, లేకపోతే 1 అనేది ఇద్దరు క్యాండిడేట్స్కి ఎవరికి వేశారు అనేది తెలియకుండా వేయడం జరుగుతుంది. తర్వాత ఇంటూ వేయడం, మాకు నచ్చలేదని చెప్పి ఇంటూ వేయడం, లేకపోతే టిక్ పెట్టడం, లేకపోతే వేలుముద్ర వేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఇన్వాలిడ్ అవుతాయి. ఇక వ్యాలిడ్ కావాలంటే వాళ్ళు నెంబర్స్ రాయాలి. వాళ్ళు క్యాండిడేట్ పక్కన బాక్స్ ఉంది, ఆ బాక్స్లోనే వేయాల్సి వస్తుంది. తర్వాత టిక్ అనేది కూడా వేయకూడదు. సో వ్యాలిడ్, ఇన్వాలిడ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా వాళ్ళకి పెద్ద షీట్లో కూడా ఇచ్చి డిస్ట్రిక్ట్స్కి పంపించాం. వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం అభ్యర్థులు ఎంతమంది ఉంటారో అంతమందికి ఈ ఓటు హక్కును వినియోగించుకోవచ్చా, లేదంటే 1, 3, 4 వరకు మాత్రమే వినియోగించుకునేటువంటి అవకాశం లేదు? ఎందుకంటే చాలామందికి కొంత అవకాశం ఉండదు. మెయిన్ ప్రయారిటీ పార్టీలను అందుబాటులో చూసుకొని ఎవరైతే మద్దతు ఇస్తుంటారో ఆ పార్టీల మనసులోనే 3, 4 మాత్రమే ప్రయారిటీగా తీసుకొని 3, 4 వాటికి మాత్రమే అవకాశం ఇస్తుంటారు. ఇక్కడ ఓట్లు వేస్తూ ఉంటారు. మొత్తం ఎంతమంది బ్యాలెన్స్ షీట్లో ఉంటే అంతమందికి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఓపిక ఉంటే ఓటర్ వెళ్ళినప్పుడు అన్నిట్లో 1, 2, 3, 4, 56 క్యాండిడేట్స్ ఉన్నారు. మరిలో 56 నెంబర్స్ నింపాలనుకుంటే నింపేయచ్చు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఓటర్. ప్రిఫరెన్స్ చేస్తున్నాడు కాబట్టి ప్రిఫరెన్స్ ఇచ్చే దాంట్లో అందరికీ ఇవ్వచ్చు ఆయన, అదేం లేదు.